సో మా వరదగాడు అయితే ఎలా ఉందో చెప్పమంటే ఐకాన్ స్టార్ పోజులు అయితే ఇచ్చేస్తున్నాడు. ఇక మా తేజగాడు ఎలా ఉందో చెప్పమంటే తింటున్నాడు తప్ప వాడు ఎలా ఉందో చెప్పట్లేదు. మా అందరిలో అయితే ఒక దొంగన కొడుకున్నాడు, వాడే లవర్ బాయ్. వీడైతే మాటలో పెట్టి ముక్కలు దొబ్బేస్తాడు. ఇక అన్నాను లేదా ప్రదీప్ కూడా మొక్క అయితే దొబ్బేశాడు. ఇక దొబ్బేశాను నేను చూశాను, నాకు మొక్క చూపిస్తున్నాడు నేను దొబ్బేశాను రా అని. అసలు ఏం నడుస్తున్నాడు చూడండి. అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. పాపం ప్రదీప్ గడికి ఏం తెలుసు వాడు మొక్క దొబ్బేశాడని. వాడికి తెలియకేమో వాడేమో మేము జోకులు వేస్తే నవ్వేస్తున్నాడు. నాకైతే మొక్కలు చాలేదని మా వరదగడు మొక్క దొబ్బేస్తే నాకే చాలేదు నీకే వేస్తాడు మళ్ళీ లాగేసుకున్నాడు. ఇదంతా చూసాక మా ప్రదీప్ గడు అయితే మేల్కొన్నాడు. నా మొక్క కూడా దొబ్బేశాడు, ఎవరు తీసారు ఇచ్చిండ్రా మర్యాదగా అంటున్నాడు. మా రవిగడ్ అయితే ఆడు మొక్క తీయడం అయితే చూస్తాడంట. ఎందుకు రేంద్ర అలా నటిచ్చేస్తున్నావు, ఆడు మొక్క ఆడికి ఇచ్చామంటే ఇచ్చేసాడు. ఇక నాదైతే తిండం అయిపోయింది. నేను చేయగొడుకొని వచ్చే లోపల మన లవర్ బాయ్ ఇంద్ర అయితే బుస్ బుస్ అంటున్నాడు. ఏంట్రా అంటే ఇక మావాడైతే తిన్నం అయిపోయింది. ఇక తిన్న తరగాలి కదా, మావాడైతే పిల్లో కవర్స్ పట్టుకుని ఫైటింగ్ చేసేస్తున్నాడు. ఇక ఇదైతే చెప్పవసరం లేదు. మా వరదగాడు అయితే ఫస్ట్ లో దాచిన మజ్జిగ ఫైట్ ఇప్పుడు తీసి అందరు తిన్నాకైతే తాగేస్తున్నాడు. ఎక్కడదరా అంటేనేమో ఫస్ట్ లోనే దాచాను అంటున్నాడు. ఇక మేము ఎప్పుడైనా బిర్యానీ పెట్టుకున్నా అంటే లాస్ట్ దా తినేది ఎవడరా అంటే మన లవర్ బాయ్. వాళ్ళ పిల్ల అయితే వదలట్లేదంట, అందుకే ఇరగ మాట్లాడేస్తున్నాడు ఫోన్. సో చూసారు కదా ఎలా ఉన్నాయో మా విశేషాలు. మా కంటెంట్ నచ్చినట్లయితే అర్జెంట్ గా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.